తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్. శ్రీనివాస్, ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని ఇప్పటికే తెలంగాణ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. సో పౌల్ట్రీ కంపెనీల విధానం మీద చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చేటటువంటి మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే కూడా దాదాపు 20 రూపాయలు తక్కువ చేసి ఇస్తున్నారని కూడా వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు చికెన్ రేట్ పెరిగిపోతుంది కానీ తమకు ఇచ్చినటువంటి మార్జిన్ తగ్గిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. సో పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు చికెన్ షాప్స్ అసోసియేషన్స్ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. సో మార్జిన్ పెంచకపోతే మాత్రం తమ వ్యాపారం చేయలేమని, షాపులు మూసివేస్తామని కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో చూసుకుంటే చికెన్ దాదాపు కేజీ 360 నుంచి 380 రూపాయల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ కంపెనీలు అనుసరిస్తున్నటువంటి విధానాల మూలంగా చిన్నపాటి చికెన్ షాప్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 40,000కు పైగా చికెన్ షాప్స్ ఉన్నాయి. ఒక హైదరాబాద్ నగరంలోనే దాదాపు 15,000కు పైగా చికెన్ షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తిగా మూతపడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇటు పెళ్లిళ్ళ సీజన్, సమ్మర్ కూడా కావడంతో ఎక్కువగా చికెన్ కి డిమాండ్ ఉంది. సో దాదాపు చికెన్ గడిచిన 15 రోజుల నుంచి 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు అదనంగా రేటు పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ రేట్ కూడా దాదాపు 380 రూపాయల వరకు పలుకుతుంది. సో ఇంత పెరుగుతున్నా కూడా తమకు మార్జిన్ మాత్రం కేవలం 20 రూపాయల లోపే వస్తున్నట్టు కూడా చికెన్ షాపులకు సంబంధించినటువంటి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పౌల్ట్రీ కంపెనీలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగానే తాము ఈ బంద్ చేపట్టనున్నట్లు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడతాయని ఇప్పటికే చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.